ఈరోజు ఈ మాటలు వింటున్న మనలో ఉన్నామా పరిసయ్యునిలాగా? దేవునికి లోబడలేక దేవునిలో పరిపూర్ణమైన విశ్వాసం ఉంచలేకపోతే, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడిలో నువ్వు విశ్వాసం ఉంచితే దేవుని మాటకి ఎప్పుడు లోబడి ఉంటాం. దేవుడు అన్నాడు అబ్రహాంతో, అబ్రహాముకి 75 సంవత్సరాల వయసు అప్పుడు, ఈసారి నేను వచ్చినప్పుడు నీ కుమారుడు కలుగుతాడు అన్నాడు. ఏమన్నాడు? ఈసారి నేను వచ్చేటప్పటికే నీకు కొడుకు పుడతాడన్నాడు. ఏ సంవత్సరంలో? 75 సంవత్సరం అన్నప్పుడు మళ్ళీ ఎప్పుడు వస్తాడు అనుకుంటారు ఎవరైనా? ఎప్పుడు వస్తారు అనుకుంటారు? ఈసారి మీ ఇంటికి వచ్చేటప్పుడు ఒక 4 యాపిల్ కాయలు తీసుకొస్తానన్నాను అనుకోండి నేను, అంటే ఎప్పుడు వస్తారనుకుంటా ఎవరైనా? అన్న ఈసారికి ఆ ఊరు పోయి విజయవాడ పోయినప్పుడు, కంచెలు పోయినప్పుడు యాపిల్ కాయలు కొనుక్కొస్తాడు. ఎన్ని రోజులు పట్టుద్ది? 2 రోజులు పట్టుద్ది, లేదా ఒక రోజు పట్టుద్ది, లేదా 1 వారం రోజులు పట్టుద్ది. అంటే 1 వారంలో అన్న మా ఇంటికి వస్తాను అనుకుంటాం, అంతేనే కదా? దేవుడు కూడా అబ్రహాంతో, నేను ఈసారి మీ ఇంటికి వచ్చేటప్పటికి, నీ దగ్గరికి వచ్చేటప్పటికి నీకు సంతానం కలుగుతుంది అని. అంతే. అప్పుడు అబ్రహాం ఎదురు చుట్టూ మొదలుపెట్టి నెలలు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది. ఏంటి దేవుడు అన్న దేవుడు ఈసారి నీ దగ్గరికి వచ్చినప్పుడు నీకు ఆ కుమారుడు కలుగుతాడన్నాడు, కుమారుని ఇస్తానన్నాడు. ఈసారి వచ్చేటప్పటికి నేను నీ కుమారుని ఇస్తానన్నాడు. ఏంటి అన్నోడు రాడే? సంవత్సరమైనా మా ఇంటికి రాడే దేవుడో? 2 సంవత్సరాలే మా ఇంటికి రాడే? ఏ దేవుడు అంటమే కానీ చేయటం ఏమి లేదనుకుంటా. దేవుడికి అప్పుడు అన్నలే కానీ మా మీద ప్రేమ. అదే మనం ఉన్నాం అనుకో, అబ్రహాం గారి టైంలో ఏదో దేవుడు అప్పుడు అన్నలే కానీ ఆయన మా ఇంటికి రాక ఇన్ని సంవత్సరాలు అయిందో. అబ్రహాం గారు ఎంతకాలం బ్రతికారు తెలుసా? ఎంతకాలం? అబ్రహాం గారు మొత్తం ఎంతకాలం బ్రతికారు? ఎవరు చెప్తారు? రైట్. అబ్రహాము మొత్తం 175 సంవత్సరాలు బ్రతికాడు. ఈ 175 సంవత్సరాల్లో అబ్రహామా, దేవుడు నీ దగ్గరికి ఎన్నిసార్లు వచ్చాడయ్యా? అబ్రహామా, దేవుడు మీ ఇంటికి ఎన్నిసార్లు వచ్చాడయ్యా? రోజు దేవుడు మీ ఇంటికి వచ్చాడా? లేదండి. నెలకొకసారి దేవుడు మీ ఇంటికి వచ్చాడా? లేదండి. మరి సంవత్సరానికి ఒకసారి దేవుడు మీ ఇంటికి వచ్చాడా? లేదండి. మరి అబ్రహామా, దేవుడు నీతో ఎన్నిసార్లు నీ దగ్గరికి వచ్చాడు? దేవుడు నా దగ్గరికి మొట్టమొదటిగా ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో అన్నాడు. ఒకసారి మా దగ్గరికి వచ్చి మాట్లాడాడు. 2, భార్యాభర్తల మధ్యలో చిన్న సమస్యలు వచ్చినప్పుడు అప్పుడు ఒక్కసారి వచ్చాడు. 3, గర్భఫలం అప్పుడు ఇస్తానన్నాడు, ఒకసారి వచ్చాడు. తర్వాత మళ్ళీ 25 ఏళ్ళ తర్వాత, ఎంతకాలం? 25 ఏళ్ళ తర్వాత అప్పుడు మళ్ళీ 21వ అధ్యాయం 1వ వచనంలోకి వచ్చి అప్పుడు ఇచ్చాడు. అప్పుడు ఇస్తానన్నాడు, ఇచ్చాడు. ఆయన పెద్దగా నెల ఏమీ మా ఇంటికి రాలేదు, వారం ఏమీ మా ఇంటికి రాలేదు, సంవత్సరం ఒకసారి కూడా మా ఇంటికి రాలేదు. మరి ఎలా నమ్ముతున్నావయ్యా ఈ దేవుణ్ణి? అదే కదా విశ్వాసం అన్నాడట. ఏంటిది విశ్వాసం అంటే? ఏంటిది? ఒక్కసారి దేవుడు చెప్పిన మాట మళ్ళీ మధ్యలో ఎక్కడ దేవుడు అబ్రహాంతో మాట్లాడలేదు, ఎక్కడ ఆయనను కలవలేదు. దాదాపుగా మళ్ళీ 25 సంవత్సరాలు దాదాపుగా ఉన్న తర్వాత అప్పుడు కూడా ఆయన అన్నాడు, ఇస్తాడు అన్నాడు, ఆయన మాటని లోబడాలంటూ చెప్పిన మాటను పూర్తిగా నమ్మి ముందుకు సాగాడు. చూసారా? అందుకే అబ్రహాం విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఏమయ్యాడు? మనమైతే ఏమంటాం? మనమైతే ఏం చేస్తాం? చెప్పిన తర్వాత మళ్ళీ మనిషి మన కంటికి కనపడలేదు అనుకోండి, మళ్ళీ వస్తానులే అన్న దేవుడు సంవత్సరానికి, మనం వస్తానులే అని మన ఇంటికి కనుక ఒక నెలకో సంవత్సరానికి అయ్యగారు రాలేదనుకోండి, అయ్యగారికి మా ఇంటి మీద ప్రేమ తగ్గిపోయింది, మేమంతా అయ్యగారి ప్రేమ తగ్గిపోయింది, మా ఇంటికి రావట్లా. ఇది మన విధేయత. అంతేనంటారు కాదంటారు? అబ్రహాము 25 సంవత్సరాలు దేవుడు ఆ రోజు చెప్పిన మాటను పట్టుకొని 25 సంవత్సరాలు అదే నమ్మకంతో ముందుకెళ్ళాడు. దేవుడు ఇచ్చాడు. ఎప్పుడు కూడా విధేయత, విశ్వాసం అనేది ఏంటి అంటే కంటి ముందు ఉన్నప్పుడు కాదు. అర్థమైందా? విధేయత అంటే మనిషి ముందు ఉన్నప్పుడు లోబడినట్లుగా తగ్గించుకున్నట్లుగా ఉండటం కాదు. లేకపోయినా, కళ్ళ ఎదుట మనిషి లేకపోయినా, కళ్ళ ముందు మనిషి లేకపోయినా, మనకు దేవుడు కనబడకపోయినా, దేవుని మాటను ఆధారం చేసుకొని, అబ్రహాముకు దేవుడు కనబడకపోయినా దేవుడు చెప్పిన మాటను అబ్రహాము ఆధారం చేసుకొని ఆయన ఇస్తాడు అని నమ్మి ఎలా తగ్గించుకుంటూ ముందుకు సాగాడో దేవుని మాటకు లోబడుతూ, అది గొప్ప విశ్వాసము, అది గొప్ప విధేయత. మనం కూడా అది గుర్తుపెట్టుకోండి. కంటి ముందు కనబడ్డప్పుడు, మనిషి ఉన్నప్పుడు కాదు, మనిషి లేకపోయినా సరే. ఎప్పుడు? మనిషి ఉన్నప్పుడు కాదు. నాకు దేవుడు ఎంత గొప్ప భక్తి అని ఆదివారం మందిరంలో ఉన్నప్పుడే కాదు, మనం ఎప్పుడు మందిరంలో ఉన్నా, మందిరము బయట,
ఆదివారమైనా సరే, అది ఏ వారమైనా సరే, ఎక్కడైనా సరే నేను దేవుడికి లోబడతాననేది ఎక్కడున్నా లోబడాలి. మనప్పుడే కాదు, ఎక్కడ ఏ ఊరు వెళ్ళినా అదే ప్రకారం భక్తి జీవితాన్ని మనం కొనసాగించాలి. ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా అదే భక్తి జీవితాన్ని ఏం చేయాలి? అదే భక్తి జీవితాన్ని కొనసాగించాలి. అంతేగాని దేవుడు అబ్రహాం విషయంలో ఇస్తానంటే అబ్రహాం ఎన్ని ఒడిదుడుకులు వచ్చాయి, అయినా అబ్రహాం ఎక్కడ ఆయన అన్నాడంతే ఇస్తాడన్న దేవుడు ఇస్తాడు. ఆయన రాలేదుగా, వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇస్తాడు. మళ్ళీ దాదాపు ఎన్నో సంవత్సరాలకి దేవుడు అబ్రహాం గారి దగ్గరికి ఇచ్చాడు. మనం కూడా గుర్తుపెట్టుకుని దానినే విశ్వాసము. ఆ విశ్వాసంలో అబ్రహాము దేవుని మాటకు లోబడటం గొప్ప విధేయత. ఎక్కడ మన జీవితంలో కూడా ఈ రెండు లేకపోతే, విశ్వాసం విధేయత లేకపోతే పరిసెడులాగా వేషధారణగా ఉంటాం. వేషధారణగా ఉండి ఏం మొదలవుతుంది తెలుసా? 2 దినవృత్తాంతాలు 36:13 చదివాం. ఏముందంటే అక్కడ, మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణం చేయించిన నెబుకద్నెజర్ రాజు మీద అతడు తిరుగుబాటు చేసెను. అతడు మొండితనం వహించి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వైపు తిరగక తన మనసును కఠినపరుచుకొని. ఏమొచ్చిందట? దేవునికి మనం లోబడలేకపోతే మనుషుల్లో వ్యతిరేకమైన స్వభావం వచ్చేస్తుందట. దేవుని మాటగా ఆ రోజు మాట్లాడితే ఆ మాట వెనుక తిరుగుబాటు. సిద్ధికే అదే చేశాడు, తిరుగుబాటు, మొండితనము, కఠినత్వము. హృదయాన్ని ఏం చేసుకున్నాడట్టుంది? హృదయాన్ని కఠినపరుచుకొని దేవుని మాటలకు వ్యతిరేకంగా జీవించాడు. దేవునికి మనం లోబడకపోతే, దేవునిలో లోబడటం లేదంటేనే నీకు ఒకటే గుర్తు, నీకు విధేయత ఉంటే ఖచ్చితంగా దేవుని పూర్తిగా నమ్ముతావు. నువ్వు దేవుని నమ్మినప్పుడు నీలో వేషధారణ రాదు. ఇక నువ్వెక్కడ దేవుడికి వ్యతిరేకంగా నువ్వు ఉండలేవు, మాట్లాడవు. నీకు దేవుళ్ళో విధేయత, సంపూర్ణమైన విధేయత లేకపోతే నీకు విశ్వాసం అంత బలంగా ఉండదు. నీకు విశ్వాసం లేకపోతే వేషధారణ మాట్లాడతావు. ఎట్లాగో పరిసయ్యలాగా, నాకు అదొచ్చు, ఇదొచ్చు, అది చేయగలను, ఇది చేయగలను, అది ఉంది, ఇది ఉంది అంటావు. చివరకు అసలు విధేయత తగ్గింపు లేదు. చివరికి నువ్వు ఎట్లా మాట్లాడతావంటే వ్యతిరేకంగా, ఏముంది ఎంత చేసినా ఇంతే, ఏముంది ఎంత ప్రయాసపడ్డా ఇంతే, ఏముంది ఎంతైనా ఇంతే. వ్యతిరేకమైన మాటలు మాట్లాడాడు ఆ రోజు ఆ వ్యక్తి. హృదయాన్ని కఠినపరుచుకొని దేవుని మాటకు లోపడక పతనం అయిపోయాడు ఆ రోజున సిద్ధికి ఆ రాజు. చెప్తాను జాగ్రత్తగా. విధేయత, దేవుని దగ్గర ఏంటది? విధేయత. వి అనగా విశ్వాసముతో, వి అనగా విశ్వాసము, దే అనగా దేవుని యొద్ద, అనగా యథార్థముగా విశ్వాసముతో దేవుని యొద్ద యథార్థముగా తగ్గించుకొని జీవించడమే విధేయత. విధేయత అంటే ఆ విధేయతలు ఎన్ని కనపడాలా? దేవుడంటే విశ్వాసం ఉండాలి, దేవునిలో యథార్థంగా ఉండాలి, ఈ దేవుని పట్ల నీకు తగ్గింపు కనపడాలి. అదే నిజంగా విధేయత. నాకు దేవుడు అంటే చాలా విధేయత అండి, నాకు దేవుడు అంటే చాలా తగ్గింపు అంటే నీ దగ్గర ఇవన్నీ కనపడాలి. విధేయత అనగా, ఈ విధేయత అనే మాటలోని 4 అక్షరాలలో వి అనగా విశ్వాసముతో, దే అనగా దేవుని యొద్ద, అనగా యథార్థముగా, అంటే తగ్గించుకొని జీవించడం. ఇది క్రైస్తవుని యొక్క భక్తి లక్షణం. ఇలా కనుక లేకపోతే, ఎంత విధేయత కనుక మనకు లేకపోతే మన జీవితంలో దేవుడు చాలా ఆయన కోపాన్ని మనం చూడాల్సి ఉంటుంది. చూడండి, ఒక మాట చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం 26వ వచనం. హిజ్కియా హృదయ గర్వం విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకొనిరి గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపం జనుల మీదకి రాలేదు. రైట్. ఇక్కడ ఒక వ్యక్తి, ఏం పేరు అతని పేరు? హిజ్కియా. గొప్పోడే, దేవుడు బహుగా ఆశీర్వదించాడు, గొప్పోడయ్యాడు. గొప్పోడైన తర్వాత గర్వం వచ్చింది. ఏమొచ్చింది? గర్వం వచ్చింది.
ఆ గర్వము బట్టి దేవుడి కోపం ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి. బైబిల్లో దేవుడు అనేక పర్యాలు చెప్పిన మాట, ఎవని గర్వము వాణిని ఏం చేస్తంట? అణిచి వేస్తంట. ఎవని గర్వము వాణిని అణుచునో వినయ మనస్కుడు ఘనత నందును అన్నాడు. నువ్వు ఎంత తగ్గించుకుంటే అంత గొప్పలోకి వస్తావు, ఎంత నిన్ను నువ్వు హెచ్చించుకుంటే అంత అణిచివేయబడతావు అన్నాడు. ఈ హిజ్కియా రాజు కూడా ఒకప్పుడు బాగానే ఉన్నాడు, తర్వాత బాగా గర్వం పెరిగిపోయింది. గర్వం పెరిగిపోయి ఎవరిని లెక్క చేయకుండా దేవుడి మాట కూడా లోబడట్లేదు. ఎప్పుడైతే దేవుని కోపం ఆ దేశం మీదకి, కుటుంబం మీదకు రాబోయిందో ఏముంది వాక్యంలో? వెంటనే గర్వము విడిచి తనను తాను తగ్గించుకున్నాడట. ఎప్పుడైతే దేవుడి కోపం నా మీదకి వస్తుంది, ఇక ఎంత గర్వంగా అహంకారంగా ఉంటే ఇక నా పని అయిపోద్ది అనుకున్నాడో, వెంటనే దేవుడు కాలు పట్టుకొని, ప్రభు నేను గర్వంగా జీవించాను, అహంకారంగా నడుచుకున్నాను, అవిధేయంగా మాట్లాడిన క్షమించు అన్నప్పుడు వెంటనే వాక్యంలో ఉంది, దేవుని కోపం ఆగిపోయింది. నీ గర్వం వల్ల దేవుడి కోపం తెచ్చుకుంటావు, తగ్గింపు వల్ల దేవుని కోపాన్ని నీ మీదకి రాకుండా తప్పించుకుంటావో దేవుడి కోపాన్ని తెప్పించుకుంటావు. యెషయా గ్రంథం, యెషయా జీవితంలో కూడా అదే 2వ దినవృత్తాంతాల గ్రంథం 34వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 34వ అధ్యాయం 27వ వచనం చదువుతాం. నీ మనసు మెత్తనిదై ఈ స్థలం మీదను దాని కాపురస్తుల మీదను దేవుని పలికిన మాటలు నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించి తిని. రైట్. ఆ 27-28 వచనాల్లో ఆ యోషియా అనబడిన రాజు, ఇతను కూడా తనను తాను తగ్గించుకొని ఏముంది వాక్యంలో? గర్వమును విడిచెను, హెచ్చింపు స్వభావమును వదులుకొనిను. ఎప్పుడైతే తనలో ఉన్న హెచ్చింపు స్వభావాన్ని తను వదులుకున్నాడో దేవుని కోపం ఆగిపోయిందట. ఏమాగిపోయింది? దేవుని కోపం ఆగిపోయింది. కాబట్టి దేవుడు మన జీవితాల్లో ఏం చూస్తాడంటే, నిన్ను నువ్వు హెచ్చించుకోవటం మంచిది కాదు. నువ్వు ఎంత తగ్గించుకుంటే దేవుడు నిన్ను అంత హెచ్చిస్తాడు. ఏమి హెచ్చించుకోవాల్సిన పనే లేదు. మనకున్న ఆధిక్యత, అధికారము, ఆశీర్వాదాలు ఇవన్నీ దేవుడు మనకు ప్రేమతో ఇచ్చినవి. దేవుడు మనకు ప్రేమతో ఇచ్చిన వాటిని బట్టి చివరకు దేవుడికే లోబడకపోతే నువ్వు, దేవుడికి రెండూ తెలుసు, ఈటమో తెలుసు. చాలాసార్లు చెప్తా ఉంటున్నా మాట, దేవుడికి రెండూ తెలుసు. ఆరోగ్యం ఇవ్వటమో తెలుసు, తీసుకోవటమో తెలుసు. ఆశీర్వాదాలు ఇవ్వటమో తెలుసు, తీసుకోవటమో తెలుసు. ప్రాణము పోయటమో తెలుసు, దాన్ని వెనక్కి తీసుకోవటం దేవుడికి అన్నీ తెలుసు. నువ్వు ఎంత తగ్గించుకొని, ప్రభువా ఇది నువ్వు నాకు ఇచ్చిన భిక్షణ అయినా, నువ్వు ఇది నాకు ప్రేమతో ఇచ్చింది, నువ్వు ఇవ్వకపోతే నేనంతటి వాడను, నువ్వు లేకపోతే నా జీవితం ఏమైపోయింది, నువ్వు ఇస్తేనే కదా అంటూ ఎంత తగ్గించుకుంటావో దేవుడు 1కి 4 ఇస్తాడు. మళ్ళీ కలిగిన వానికి ఇంకా ఇస్తాడు తగ్గింపు ఉంటే. ఆ తగ్గింపు లేదనుకోండి, నీ దగ్గర ఉన్నదో కూడా వెనక్కి తీసేసి ఆ తగ్గింపు కలిగిన వాళ్ళకి దేవుడు ఇస్తాడు. దేవుని దగ్గర ఎప్పుడు మనం అట్లా వండుకో. చూడు 2వ దినవృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయం 12వ వచనం. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన ఇర్మియా మాట వెనకయు తన్ను తాను తగ్గించుకొనకయు ఉండెను. ఎవరంటే దేవుని సేవకుడైన ఇర్మియా ఈ సిద్కియా అనే రాజుతో దేవుని మాటలు చెప్పినప్పుడు సిద్కియా రాజు సేవకుడి మాటలు వినలా. నీ మాట నేను వినేది ఏంటి అంటూ సిద్కియా గర్వించాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని సేవకుడి నువ్వు హెచ్చరించాడు అంటే అది ఒక విధముగా అది దేవుని యొక్క హెచ్చరికని నీకు అర్థం కావాలి. దేవుని సేవకుడిని గద్దించాడు అంటే అది దేవుని యొక్క గద్దింపు అని నీకు అర్థం కావాలి. ఏమని ఏ గారు ఇంత అంటారు అనుకున్నావో అయిపోద్ది నీ పని. దేవుని సేవకుడిని ఇర్మియా సిద్కియా రాజు దగ్గరికి వచ్చి సిద్కియా రాజుని గద్దిస్తే ఏమని తెలుసా? వాక్యంలో 12వ వచనంలో గద్దిస్తే మాట వినలేదు. మాట వినకపోగా 13వ వచనంలో ఏమైందంటే చదువుతాయి ఒకసారి 13వ వచనం. మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణం చేయించిన నెబుకద్నెజర్ రాజు మీద అతడు తిరుగుబాటు చేసెను. అతడు మొండితనమును వహించి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వైపు తిరగక తన మనసును కఠినపరుచుకొనెను. ఏమయ్యాడట? మొండితనంగాను హృదయాన్ని కఠినపరుచుకోవటంగాను వ్యతిరేకంగా జీవించే చివరకు ఏమైపోయి తెలుసా? 2 కళ్ళు బీకేశారు ఆయన. 2 కళ్ళు సిద్కియా రాజు యొక్క 2 కళ్ళును పట్టుకొని పీకేశాడు రాజు.
చివరకు ఆయన చచ్చిపోయాడు, ఆయన కొడుకులు చచ్చిపోయారు, సమస్తాన్ని పోగొట్టుకున్నారు. అందుకే దేవుడు అంటే మాట వినుట ఎంత మేలు. ఏమొచ్చింది మాట వింటే మనకి పోయే నష్టం ఏమన్నా చెప్పండి? దేవుని మాటకు లోబడటం వల్ల ఏమన్నా నష్టమా? దేవుని మాటకు లోబడటం వల్ల మనకు మేలే కానీ నష్టమేమీ ఉండదు. కాబట్టి దేవుని మాటకు లోబడాలనుకున్నప్పుడు అడ్డం వచ్చేది ఏంటో తెలుసా? మనిషిలో ఉన్న అహం. ఏంటది? ఎంతటి వాడిని నేను, ఈ మాట వింటమేంటి? ఎంతటి రాజుని నేను, ఈ పాస్టర్ గారు ఇర్మియా చెప్తే మాట వింటమేంటి? రాజ్యాన్ని పరిపాలించే నేను ఊరూర్లు తిరిగే ఇర్మియా మాట వింటమేంటి? అహం అడ్డం వచ్చేసింది. మనిషిలో ఉన్న అహం అడ్డం వచ్చి ఇర్మియా యొక్క మాటను ఆ రాజు వినలా. చెప్పగానే చెప్పాడు, దేవుడు ఇలా నిన్ను గద్దిస్తున్నాడు, దేవుడి మాటకు లోబడింది. ఎనలా వెనకపోతే చెప్పినట్టుగానే దేవుడు సేవకుడు ఏది చెప్పాడో అది జరిగి తీరింది. తర్వాత ఇంకా ఏం లేదు. ఆయన చచ్చిపోయాడు, కొడుకులు చచ్చిపోయాడు, మొత్తం పోయింది. ఆయన తర్వాత వారసులు కావలసిన ఆయన కుమారులు కూడా చచ్చిపోయారు. ఏం ఉపయోగం? అందుకే దేవునికి కావాల్సింది ఏంటంటే నీ పేరు, నీ ప్రఖ్యాతులు, నీ ప్రగల్భాలు ఏమి కాదు, తగ్గింపు. ఇంకోటి, తగ్గించుకునేవాడు ఎప్పుడు చెప్పుకోడు తన గురించి, తను తగ్గింపు. నేను ఎంత తగ్గించుకుని అంత ఏం చెప్పుకోడు. ఎందుకో అందరూ వాళ్ళే చూస్తారు. ఏమన్నాడు రోమపత్రికల పౌలు? నీ తగ్గింపును అందరం చూడాలా. నీలో తగ్గింపు అందరికీ ప్రచురం అవ్వద్దు, నువ్వేం చెప్పుకోవాల్సిన నేను అక్కడ అందరికీ ఆటోమేటిక్గా నీ తగ్గింపు జీవితం వాళ్ళందరికీ తెలిసిపోద్దట. మరొక మాట చూద్దాం, చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం. అంతటా వారు ఉదయమునే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలవబడి, యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పెను. రైట్, చాలు వినండి. కొన్ని మాటలు తేడా. తెలుగులో కృతజ్ఞత వేరు, కృతజ్ఞత వేరు, కృతార్థులు వేరు. ఏంటి చాలా అర్థాలు ఉంటాయి. కృతజ్ఞత అంటే చేసిన మేలును గుర్తుపెట్టుకొని సహాయం చేయటం. కృతజ్ఞత అంటే మేలుకు చేసిన మేలు పొందుకొని దాన్ని కీడు చేసేవాడు కృతజ్ఞుడు. అంటే ఎంత మేలు చేసినా, ఎన్ని సహాయాలు చేసినా తిరిగి మళ్ళీ వాళ్ళు కీడు చేశాడు కృతజ్ఞుడు. కృతజ్ఞత అంటే చేసిన మేలును జ్ఞాపకం చేసుకొని, అయ్యా మీరు నాకు మేలు చేశారు, ఒకప్పుడు మీరు లేకపోతే నేను ఏమైపోయేవాన్నో, దేవా నువ్వు నాకు సహాయం చేశాను, నీకు వందనాలంటూ చేసిన మేలుకు స్తుతులు చెల్లించటం. ఈ కృతార్థులు అంటే జీవితంలో సక్సెస్ సాధించటం, జీవితంలో విజయం సాధించటం. ఇక్కడ దేవుడు అన్న మాట ఏంటంటే, దేవుని సేవకుడు అక్కడ ఆయన మాట్లాడినప్పుడు అదని మీరు సేవకుల మాట వినుడి అదే చెప్పాడు దేవుడు. మీరు యాజకుల మాట వినండి, సేవకుల మాట వినండి. మీ సేవకుల మాట మీరు విన్నప్పుడు 2 మాటలు చెప్పాడు దేవుడు. మీరు స్థిరపరచబడుదురు, కృతార్థులగుదురు. ఎప్పుడైనా అంతే జీవితంలో. నువ్వు దేవుని సేవకుడు నీతో మాట్లాడినప్పుడు, దేవుని సేవకుడు మాటకు లోబడినప్పుడు నీ జీవితంలో నువ్వు స్థిరత్వాన్ని కలిగి ఉంటావు. దేవుని సేవకుని మాట విన్నప్పుడు దేవుడు అన్నాడు, నీవు కృతార్థులవుదురు, మీ పనిలో మీరు విజయం పొందుదురు. ఆమేన్. ఎప్పుడు? నేను విన్నా, మా పాస్టర్ గారి మాట నేను విన్నా అనుకో, ఇక నీ జీవితము ఎప్పుడు గాలిపటంలాగా అటు ఊగి ఇటు ఊగి, అటు ఊగి ఇటు ఊగి, సముద్రంలో అలా ఎగిరిపడతా. ఎక్కడ నువ్వు జీవితంలో స్థిరత్వమే ఉండు. నువ్వు ఏ పనైనా చెయ్యి, అన్నిటిలో ఫెయిల్ అయిపోతాయి. ఎందుకో దేవుడు అంటాడు, నువ్వు నా సేవకుడి మాట విన్నావా? నా సేవకుని ఎంత చెప్పినా నువ్వు ఆయన మాటను పెడచెవిని పెట్టావు, ఇక నేను నిన్ను ఎట్లా ప్రేమిస్తాను? ఎట్లా ప్రేమిస్తారు? దేవుని సేవకుని మాట వినకపోతే జీవితంలో స్థిరంగా ఉండలేం. దేవుని సేవకుని మాట వినకపోతే నీ జీవితంలో నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరికి నీకు అన్నీ ఫెయిల్ అయిపోతాయి. కృతార్థులు అవ్వలేం, విజయం సాధించలేం, ఫలించలేం. కాబట్టి వినాలంట. అది ఒక మాట. తర్వాత మరి చూద్దాం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 10వ వచనం. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? కదా, మరి అంటే చాలాసార్లు నాకు దేవుడు అంటే చాలా భయం అండి, దేవుడు అంటే చాలా భయం అండి, భక్తి అండి అంటాం. దేవుడు ఏమన్నాడు అంటే అక్కడ, సేవకుని మాట నువ్వు వినకపోతే నీకు దేవుడి భయం లేనట్లేగా అన్నాడు. ఏమంటా? సేవకుని మాట నీవు వినకపోతే నీకు దేవుడి భయం. వినటంలో తగ్గింపు ఉంటుంది ఎప్పుడూ కూడా. వినటంలో ఏముంటుంది? వినటంలో తగ్గింపు ఉంటుంది. ఎవరు సరే ఉదాహరణకు ఒక మంచి బాటిల్, ఒక వాటర్ బాటిల్ తీసుకురండి అన్నాం. వాటర్ బాటిల్ తీసుకురండి అంటే ఏంటి అర్థం? మంచిలు కావాలని అర్థమేగా. ఎవరు వింటారు? ఎవరు పోతారు?
ఎవరు? విన్నవాళ్ళు. ఎవరు పోవాలి? అబ్రహాముతో దేవుడు అన్నాడు, అబ్రహామా వెళ్ళు అన్నాడు, అంతే. వెంటనే ఏం ప్రశ్నలో వెంటనే లోబడి వెళ్ళిపోయాడు. వినటంలో దేవుడికి భయం ఉంటుంది, వినటంలో దేవుని పట్ల విశ్వాసము, ప్రేమ ఉంటుంది. ఇక్కడ కూడా దేవుడు మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాటను వినువారు ఉన్నారా అన్నాడు. అంటే మనం ఏం జవాబు చెప్తాం? ఉన్నామంటామా లేవంటామా? ఎవరు దేవుడు? మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాటను వినువారు ఎవరైనా ఉన్నారా అంటే ఇప్పుడే ఉంటా. దేవుడు అంటే భయం ఉంటే ఉన్నామని అనాలి. నాకు భయం లేక, దేవుడు అంటే నాకు భయం లేకపోతే లేము అనాలి. దేవుడు అంటే భయం నాకుంది అనుకున్నప్పుడట ఖచ్చితంగా నువ్వు దేవుని సేవకుని మాటను వినాలి. దేవుని సేవకుని మాట వినటము దేవునికి భయపడుతాయే. ఆమేన్. మరొక మాట చూద్దాం. విలాపవాక్యములు 4వ అధ్యాయం 16వ వచనం. విలాపవాక్యములు 4వ అధ్యాయం 16వ వచనం. యెహోవా సన్నిధిని వారిని చెదరగొట్టెను, ఆయన ఇక మీదట వారిని లక్ష్యపెట్టడు. యాజకుల ఎడల జనులు గౌరవం చూపకపోయిరి, పెద్దల మీద దయ చూపకపోయిరి. రైట్. దేవుడు ఏమన్నాడంటే గుర్తుపెట్టుకున్న మాట, దేవుని యాజకుల ఎదుట వాళ్ళు ఏం చూపలా? గౌరవం చూపలేదు. నా సేవకులు ఎదుట వాళ్ళు గౌరవం చూపలేదు. కాబట్టి నేను వాళ్ళను ఏమన్నాడు దేవుడు పై వచనం తెలుసా? చెదరగొడుతును, నిన్ను నేను లక్ష్య పెట్టను. ఏమన్నాడు? లక్ష్య పెట్టను. పెట్టుకోండి. ఈరోజు ఆ రోజుల్లోనూ ఈ రోజుల్లో కూడా ఎవరు లేనిది ఏంటో తెలుసా? అసలు నీకు ఈ తగ్గింపు అనేది ఉంటే దేవుని గౌరవిస్తావు. ఈ తగ్గింపు ఉంటే దేవుని ప్రేమిస్తావు. ఆ తగ్గింపు, ఆ గౌరవం ఉంటే దైవ సేవకుని కూడా గౌరవిస్తావు. దేవుడు యాజకుల పట్ల గౌరవము లేదు, సేవకుల పట్ల ఏమీ లేదు, గౌరవము లేదు. నేను ఎలా నిన్ను లక్ష్య పెట్టేది అన్నాడు దేవుడు. నా సేవకుని నువ్వు గౌరవించటం లేదు, ఇక నేను నిన్ను ఎలాగ ఆశీర్వదించేది? అదే పై వచనంలో 16వ వచనంలో మొదటిలో దేవుడు అన్నది అదే, నేను నిన్ను చెదరగొడతాను. నేను నిన్ను లక్ష్య పెట్టనంటే పట్టించుకోను. నేను కూడా నిన్ను ఏం చేయను? పట్టించుకోను. నువ్వు నా సేవకుని గౌరవించావా? గుర్తుపెట్టుకోవాలి. నువ్వు దీవించబడటంలో, దేవుడిని నువ్వు పట్టించుకునే విషయంలో నువ్వు దేవుని సేవకుడి మాట వినాలి, దేవుని మాట వినాలి, దేవుని సేవకుని పట్ల గౌరవంగా ఉండాలి. నిన్ను నీవుగా దేవుని విషయంలో ఒక అబ్రహాములాగా, ఒక సుంకరిలాగా మళ్ళీ మనం తగ్గించుకుంటూ దేవుళ్ళ ముందుకు సాగే వాళ్ళంగా ఉండాలి. చాలా పర్యాలు గమనిస్తూ ఉంటాను నేను. కొంతమంది దేవుడు అంటే భయం ఉన్న వాళ్ళు దేవుని వాక్యంలో ఉన్నట్లు దేవుని సేవకుడి పట్ల లోబడి ఉంటారు. దేవుడు అంటే భయం లేనప్పుడు కాలు మీద కాలు వేసుకొని పాస్టర్ గారు వస్తూ ఉంటే కుర్చీలో కూర్చొని వెర్రవీగుతూ ఉన్న వాళ్ళని చూశాను. అనిపిస్తుంది, ఉండు, నీకు ఇప్పుడు కాదు, నీకు ముందు భవిష్యత్తు నీకు దేవుడు తెలియజేస్తాడు. నువ్వు ఎంత విర్రవీగుతున్నావో దేవుడిని అంత పడగొట్టే రోజు ముందుంటే నీకు ఇప్పుడు అర్థం కాదు. దేవుణ్ణి సేవకుడంటే నీకు గౌరవం లేవు. ఒకరోజు ఒక ఇంటికి గృహ దర్శనానికి వెళ్ళాను నేను. ఒక ఇంటి గృహ దర్శనానికి వెళ్తే పాస్టర్ గారు రాగానే వాళ్ళందరూ లేచి వందనాలండి అన్నారు. ఒక ఆయన మంచం మీద అట్లే పడుకొని, నువ్వు వస్తే నాకే నేను మంచం దిగాల అన్నట్టుగా అట్లాగే పడుకున్నాడు. మీరు చేసుకోపోండి. కనీసం దేవుని సేవకుడు మీ ఇంటికి వస్తే నువ్వు దేవుని సేవకునే గౌరవించలేకపోయావు. ఆయనకేం పని పాట లేక వచ్చాడా? ఆయనకేం పని లేక వచ్చాడా? ఇల్లు తిరుగుతున్నాడా? నాకు ఏంటి ఈ గర్వం ఏంటి ప్రభువా, వీళ్ళకు ఏంటి అహంకారం ఏంటి అనుకున్నాను. 3 రోజులు గడిచిపోయిన తర్వాత ఆయన వచ్చి, అయ్యగారు అస్సలు లేవలేకపోతున్నాను, ఒళ్ళంతా పులిసిపోయి ఒకటే జ్వరం, ప్రార్థన చేయండి అన్నాడు. ఏం తెలుసు దేవుడికి? గర్వము అనర్చటం బాగా తెలుసు. ఏం తెలుసు? గర్వం అనర్చటం బాగా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. దేవుని సేవకుని అగౌరవపరచకండి. దేవుని సేవకుని ఏమన్నాడు దేవుడు అక్కడ? గౌరవించండి. వారు అగౌరవపరిచిరి కనుబట్టి వారిని నేను చెదరగొట్టేద్దాను. ఏం అవసరం లేదు, తగ్గించుకో. ఎంత తగ్గించుకుంటే నువ్వు అంత హెచ్చించబడతావు. పరిసయ్యుడిలో ఉన్న గొప్ప లక్షణాలు మంచివే, కానీ అతనిలో లేనిదే తగ్గింపు. ఆయనలో ఉన్న గొప్ప లక్షణాలన్నీ చెప్పుకుంటూ పోయాడు. దశభాగాలు ఇస్తున్నాను అనుకుంటూ పోయాడు. నేను ఉపవాసాలు ఉంటున్నాను అనుకుంటూ పోయాడు. నేను దొంగతనాలు చేయట్లేదు, వ్యభిచారాలు చేయట్లేదు, అన్యాయాలు చేయట్లేదు. ఇవన్నీ మంచి లక్షణాలే, కానీ అసలుకు తగ్గింపే లేదు. పరిసయ్యుడికి ఉన్నది గొప్ప విషయం,
చాలా తగ్గింపు. ఈరోజు దేవుడు మన జీవితాల్లో కూడా చూసేది, నువ్వు అది చేసావా, ఇది చేసావా, వాళ్ళకి దాన ధర్మాలు చేసావా, వీళ్ళకి దాన ధర్మాలు చేసావా, దశంభాగాలు ఇచ్చావు, ఇవన్నీ ఓకే మంచివే. అంతకంటే ముఖ్యంగా నువ్వు నా మాటకి ఎలా లోబడుతున్నావు, దేవుని వాక్యము నీకు తెలియటం ముఖ్యం కాదు, దేవుని బైబిల్ అంతా నీ బుర్రలో ఉండటం ముఖ్యం కాదు, నీ మెదడు ఎదగటం ముఖ్యం కాదు, నీ హృదయంలో నా స్థానం ఏంటి, నీ హృదయంలో నా వాక్య స్థానం ఏంటి, నీ హృదయంలో నువ్వెంత దేవుని వాక్యానికి లోబడుతున్నావు, దేవుని వాక్యం నీకు చెవినబడ్డప్పుడు నువ్వెంతగా లోబడుతున్నావు, ఎంత పశ్చాత్తాపడుతున్నావు, అది దేవునికి ముఖ్యం. అందుకే దేవుడు సొంకరి నీతిమంతుడు పరిసయ్యుడి కంటే అన్నాడు. ఈరోజు కూడా దేవుడు మనల్ని చూసినప్పుడు దేవుడికి మనలో ఒక అబ్రహాము లాంటి తగ్గింపు, ఒక అబ్రహాము లాంటి మారు మాట మాట్లాడకుండా ఎదురు ప్రశ్నించుకుని అబ్రహాం వెళ్ళిపోయాడు. తన భార్యను కుటుంబానంతటిని తీసుకొని, అదే విశ్వాసం ఉన్నప్పుడు ఎప్పుడు ఎదురు మాట్లాడు. విశ్వాసం లేకపోతేనే నీకు అన్ని ఎదురు ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ప్రశ్నలు వచ్చిన వెంటనే నీ బ్రతుకు, నీ భక్తి అంతా ఫెయిల్ అయిపోయినట్టు. నువ్వు ఇంకేం దేవుడిని నమ్మావు, నువ్వెక్కడ దేవుడికి లోబడ్డావు, అంత నువ్వు అటర్ ఫ్లాప్ అయిపోతావు. అక్కడి నుంచి నీకు మొదలవుతాయిగా దేవుడు నిన్ను తీసి పక్కన పెడతాడు. అదే దేవుడు విలాప 4:16 నేను నిన్ను లక్ష్య పెట్టను, చెదరగొట్టేస్తా అన్నాడు. దేవుడు చెదరగొట్టి నిన్ను సమకూర్చే దేవుడు, దేవుడు నీ కుటుంబాన్ని చెదరగొట్టి నిన్ను సమకూర్చే దేవుడు, దేవుడు నీ జీవితాన్ని చెదరగొట్టి నిన్ను సమకూర్చే దేవుడు. ఎప్పుడు దేవుడు మనం కోపం తెప్పించే వాళ్ళకి ఎప్పటికీ ఉండకూడదు. ఎన్ని విద్యలు వచ్చినా, ఎంత స్థాయిలో నువ్వే ఆశీర్వదించబడి, ఎంత గొప్ప స్థానానికి వచ్చినా దేవుడి దగ్గర మనం దేవుని క్రమంలో నేర్చుకోవాల్సింది, ప్రభు ఇదంతా నువ్వు ఇచ్చిందే. పౌలు అంటాడు, ఇదంతా నీదే, నువ్వు లేకపోతే నేను నమ్మదు. నేను ఈరోజు ఈ స్థితిలో ఉండటానికి నిన్ను బట్టే కదా ప్రభువా, నువ్వు లేకపోతే నేనేంటి నాయనా, నేను ఈ భాగ్యంలో ఉన్నానంటే అది నువ్వు ఇచ్చిందే అంటూ మనల్ని మనం ఏం చేయాలా, ఇంకా తగ్గించుకో. ఎంత తగ్గించుకుంటే అంతగా అబ్రహామును ఆశీర్వదించాడు, అంతగా యోసేపును ఆశీర్వదించాడు, అంతగా దావీదును ఆశీర్వదించాడు, అంతగా సొలొమోనును అంత గొప్పగా ఆశీర్వదించాడు. కారణం వాళ్ళు తగ్గించుకొని. సొలొమోను దేవుడి మందిలోకి వచ్చి బార్ల పడి ప్రార్థన చేశాడు. ఏమవసరం, రాజదర్బారులో సింహాసనాల మీద ఉన్నవాడు, బంగారపు ప్లేట్లో తిన్నవాడు సొలొమోను పాత్రలు తెలుసా? సొలొమోను అన్నం తినే పళ్ళెం బంగారంతో చేయబడిందట. బంగారపు పళ్ళెంలో తిన్నవాడు, సింహాసనం మీద ఇటు చేయి పెట్టిన కాడ బంగారపు సింహపు తలలు ఉన్నాయి. అంతటి వైభవం ఉన్న సొలొమోను దేవుడి మందిలోకి వచ్చి బార్లు పడుకొని, ప్రభువా నేనేమా మాత్రపు వాడనయ్యా అన్నాడు. ఏంటి ఆ వైభవం అక్కడ, దేవుని దగ్గర తగ్గింపు ఇక్కడ. మనకు కూడా దేవుని అంతను ఆశ్రయించడం, ఒక గొప్ప స్థాయికి తీసుకొస్తే సంతోషం. కానీ దేవుడిలో నువ్వు ఎలా ఉండాలి అంటే, ఒక ఆత్మీయులంగా క్రైస్తవులుగా నిన్ను ఎంత తగ్గించుకోవాలో, ఒక భక్తి సింగారులాగా తనను తాను పూర్తిగా ఎంత తగ్గించుకుంటే జీవితంలో దేవుడు ఇంకా అంతగా ఇచ్చేస్తాడు. ఇవన్నీ పక్కన పెట్టి పరిసైడు చెప్పుకొచ్చినట్టుగా అన్నీ చెప్పుకుంటూ వచ్చావను, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, నేను అది చేయగలను, ఇది చేయగలను, అన్నీ చెప్పుకుంటూ వచ్చావనుకో, పరిసైని పక్కన పెట్టినట్టు దేవుడిని తీసి పక్కన పెడతాడు. ఏది ఉపయోగం? నువ్వు తగ్గించుకొని దేవుని చేత హెచ్చించబడటం గొప్ప భాగ్యం. మనల్ని మనం హెచ్చించుకొని దేవుడి చేత తగ్గించబడితే అది నీకు అవమానం. కాబట్టి ఈరోజు ఈ మాట నుంచి మనం పరిసైలాగా హెచ్చించుకోవద్దు, పరిసైలాగా గొప్పలు పోవద్దు. అబ్రహాములాగా, ఒక సుంకరిలాగా దేవుడి మాటను పూర్తిగా నమ్మి, నేను మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు కొడుకుని ఇస్తానంటే అబ్రహాం ఎంత ఎదురు చూశాడు. వస్తానన్న దేవుడు రాకమానడో, ఇస్తానన్న ఆయన ఇవ్వకమానడో. ఎప్పుడు వస్తాడు? వస్తానన్నాడు. ఎప్పుడు వస్తాడు? వస్తానన్నాడు. వచ్చినప్పుడు ఇస్తానన్నాడు. 25 సంవత్సరాలు బట్టి దేవుడి అబ్రహాంతో రోజు వచ్చి మనలాగే మనవన్నీ వారానికి ఒకసారి వాక్యం వింటున్నాం, శుక్రవారం వింటున్నాం, శనివారం వింటున్నాం, వారం వింటున్నాం దేవుడి మాటలు. మనకు దేవుడి మాటలు ఒక సంవత్సరం వినలేదనుకో, భక్తిలో ఉంటామా చెప్పండి? దేవుడి మాటలు 1 సంవత్సరం దాకా మనం వినకపోతే భక్తిలో ఉంటామా? అసలు ఎటోళ్ళటి చెదిరిపోతాం. కరోనా టైంలో ప్రార్థన లేకపోతే నేను ఫోన్లో పట్టుకుని తలకాయ ఫోన్లోంచి తీయటల్లా. కొంతమంది ఇంకా బైబిల్ కూడా మర్చిపోయి ఫోన్లతోటి వచ్చేసే వాళ్ళం కూడా ఉన్న మందిరానికి. 1 వారమో నెల రోజులో నువ్వు ప్రార్థనకు దేవుడి మాటలకే దూరం అయిపోతే లోకం అంతా నీలో చేరుద్ది. చర్చిలో ఉన్నప్పుడు విశ్వాసి, బయటకెళ్తే లోకం అంతా వచ్చేస్తుంది. మరి అబ్రహాంతో దాదాపుగా దేవుడు 25 సంవత్సరాలు అబ్రహాంకు దేవుడికి మాటలు లేవు. ఏం మాటలల్లా? ఆయన అబ్రహాంకున్న విశ్వాసం పోయిందా? అబ్రహాంకున్న భక్తి పోయిందా? అదే నిజంగా దేవుళ్ళ లోబడటం అంటే. ఈరోజు మన జీవితాల్లో కూడా గుర్తుపెట్టుకోవాలి, దేవుణ్ణి నమ్మటం అంటే, దేవుని విశ్వాసం అంటే, ఆయనను ఏది నమ్మావో, ఏది విశ్వాసం ఉంచావో అది ఎన్ని సంవత్సరాలైనా అలాగే స్థిరంగా ఉండటం అంతే.
కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు, ఎన్ని శోధనలు వచ్చినా ఆయన వదిలిపెట్టుకోండి అంతే. అబ్రాహాముకి ఎన్నో నిందలు వచ్చాయి, గొడ్రాలు అన్నారు, అదని ఇదని. దేవుడు ఇస్తాడంతే. ఈ మధ్యలో ఏం మాట్లాడాల, 25 సంవత్సరాల దాకా కంటి చూపు లేదు, మాట్లాడలేం, అయినా నమ్మాడు, అయినా లోబడి. అది గొప్ప. మనం కూడా జీవితాలు గుర్తుపెట్టుకోండి. ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని సమస్యలు వచ్చినా గుర్తుపెట్టుకోండి, దేవుడు నమ్మదగిన వాడు. ఆయనకు లోబడి ఉండటం ముఖ్యం. ఎప్పుడు తల వంచుకున్న వాళ్ళని దేవుడు పైకి సమాజంలో తలగా నియమిస్తాడు. ఆమేన్. తల ఎత్తుకున్న నెబుకద్నెజర్ రాజును దేవుడు గర్వమనిచి గడ్డిని మేపాడు. తల వంచుకున్న వాళ్ళందరినీ దేవుడు పైకి. కాబట్టి దేవుని దగ్గర మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయమైన సత్యం, తగ్గించుకోండి. ఎంత తగ్గింపు అంటే, ఈ సంఘంలో తగ్గింపగలిగిన వాళ్ళు ఎవరయ్యా అంటే నువ్వే అన్నట్టుగా ఉండాలి. నీ అంత తగ్గింపగలిగిన వాళ్ళు ఎవరు లేనంత తగ్గింపు. ఎంత తగ్గించుకో. ఈరోజు నీ తగ్గింపు దేవుడు రేపు నిన్ను హెచ్చించే భవిష్యత్తుకు ఆశీర్వాదం అవుతుంది. ఆమేన్. మేము ప్రార్థన చేసుకుందాం, తలలోంచి కళ్ళు మూసుకుందాం. ఆ మహాగొప్ప దేవుని బట్టి, ఆయన సమస్తాన్ని తన ఆధీనంలో ఉంచుకున్న దేవుడు, అంతటిని ఆయన కంట్రోల్లో ఉంచుకున్న దేవుడు, అందరినీ చూస్తున్న దేవుడు. నిన్ను నీవు దేవుని ఎదుట ఎంతగా తగ్గించుకుంటే అంత హెచ్చించగలిగిన దేవుడు ఆయన. నిన్ను నీవు ఎంత హెచ్చించుకుంటే నీ గర్వమును అణచి సింహాసనమును దించి గద్దె దించి గడ్డి మేపగలిగిన వాడు. ఎవరు చేయి దాటిపోతావు, ఎంత దూరం పోతావు, ఎక్కడికి పోతావు, ఎక్కడికి అందకుండా పోతావు, ఎక్కడికి పోలేవు దేవుడికి వ్యతిరేకంగా. దేవుని మాత్రం అనుకోండి. ఎక్కడెక్కడ తిరిగినా మళ్ళీ ఆయన పాదాల దగ్గరికి తిరిగి రావాల్సిందే. ఎందుకని తిప్పలో, ఎందుకని శ్రమలో, ఎందుకని కష్టాలు, ఎందుకని బాధలు, దేవుని మాటకు లోబడకుండా, దేవుని వాక్యమునకు లోబడకుండా ఎందుకు అంత గర్వము, అహంకారాలతో జీవితాన్ని పాడు చేసుకోవచ్చు? తగ్గింపు, సుంకరిలాగా తగ్గింపు, దేవుని మందిరంలో తగ్గింపు, దేవుని యొద్ద తగ్గింపు. ఉన్నప్పుడే కాదు, బయట ఉన్న లోపల ఎక్కడున్న దేవుని దగ్గర, ప్రభువా ఒకవేళ నేను అహంకారంగా నడుచుకుని ఉంటే క్షమించడు ఆయన, గర్వంగా మాట్లాడుంటే క్షమించడు తండ్రి, అగౌరవంగా మాట్లాడుంటే క్షమించడు ఆయన. అవిధేయత అనర్థము అని విన్నాను, అవిధేయులైన వారు ఆ కణానును పోగొట్టుకున్నారని విన్నాను. నేను మీ వాక్యమునకు, మీకు సేవకునికి అవిధేయంగా మాట్లాడి నాయన పరలోకాన్ని పోగొట్టుకుని భ్రష్టుడిగా నేను మారిపోకూడదు, పరలోకం పోగొట్టిన భ్రష్టురాలుగా నేను మారిపోకూడదు నాయన. అబ్రహాము విన్నాడు, ఆ మాట ప్రకారం జీవించాడు. ఎన్ని సంవత్సరాలైనా ఆ మాట తప్పకుండా, ఎన్ని కష్టాలు, ఎన్ని నిందలు వచ్చినా నా దేవుడు నమ్మదగిన వాడు ఎంత విశ్వాసంగా లోబడి ముందుకు పోయాడో. ఈరోజు నా జీవితం అలా ఉంచండి నాయనా అని అడుగుతాం. అయినా నేను హెచ్చించుకోకూడదు, మీ సన్నిధిలో తగ్గించబడాలి. అయ్యా నేను తగ్గించుకుంటే నువ్వు హెచ్చించే దేవుడవో. నాకున్న బలము, నాకున్న ఆరోగ్యము, నాకున్న శక్తి, నాకున్న భక్తి, నాకున్న జ్ఞానము, నాకున్న చదువు, నాకున్న ఉద్యోగము, నాకున్న సిరి సంపదలు, ధనధాన్యాలు, ఈ కీర్తి ప్రతిష్టలు అన్నీ నువ్వు ఇచ్చినవే. ఇవన్నీ తీసుకోవటము ఒకరోజు, ఒక్క నిమిషంతో మీకు వల్ల అవుతుంది నాయన. ఇచ్చిన వాటన్నిటిని మీరు తీసుకుంటే నేను శవం అయిపోతాను, మట్టి అయిపోతాను. మీ కృప నాతో ఉంది అయా, తగ్గింపు నాకు ఇవ్వండి. హెచ్చించుకున్న వాళ్ళందరూ పతనమవుతూ మేము విన్నాం. మేము అలా హెచ్చించుకొని మీ కోపాన్ని చూసేవారంగా ఉండకూడదయ్యా. మీ వాక్యానికి లోబడుతూ, మీ వాక్యాన్ని గౌరవిస్తూ లేదా మీ మాటకు లోబడి జీవించే జీవితం మాకు ఇవ్వన తండ్రి అని అడుగుతాం. ఏకీమించుదాం ప్రార్థనలో. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడా, సకల సృష్టికి ఆది సంభూతుడైన మా ప్రభువు మీకు వందనాలు నాయనా. ఒక స్థలంలో ఉన్న వారిలోని పరిసయ్యుడు, సుంకరి ఉన్నట్లుగా వారిరువురు మిమ్మల్ని కలిగిన వారైనప్పటికీ వారిలో భిన్న మనస్తత్వాలు, ఒకరిలో తమను తాము హెచ్చించుకునే స్వభావము, మరొకరిలో తనను తాను తగ్గించుకుంటూ నేను పాపిని, అవిధేయుడను, అపవిత్రంటూ తనను తాను తగ్గించుకునే స్వభావం, ఒకరిలో ఇతరుల లోపాలను చూపించే స్వభావము, మరొకరిలో తన లోపాన్ని తను చూసుకునే స్వభావము. ఈరోజు మీరు మాతో మాట్లాడారు ప్రభా. ఈ సమయంలో అందరూ శిరస్సు నుంచి ప్రార్థనలు పాల్గొన్నట్టు ప్రతి వారిని జ్ఞాపకం చేసుకొని, ఇతరులలోని లోపాలను చూసి హెచ్చించుకొని వేషధారులుగా మారక
నా దేవునిని బట్టి నేను ఎలా ఉన్నానో, నా హృదయం ఎలా ఉంది, నా దేవుని మాటకు నేను ఎంత లోబడుతున్నానో అంటూ తమను తామును చూసుకొని తగ్గించుకుంటూ మీ చేత హెచ్చించబడే ఆనాటి అబ్రహాము వలె, దావీదు వలె, సొలొమోను వలె, యోసేపు వలె ఉండే భాగ్యము దయచేయడు ఆయన. మాలో ఉన్న గొప్పతనాలను చూసుకుంటూ, ఇతరుల్లో ఉన్న లోపాలను హెచ్చరిస్తూ, నాయన ఇతరుల్లో ఉన్న భక్తిని చూస్తూ మమ్మల్ని మేము హెచ్చించుకునే వారంగా ఉండక, ఆ పరిస్థితిని వలె కాక, మీ చేత గద్దించబడే వారంగా కాక, గర్వాన్ని బట్టి అహంకారాన్ని బట్టి మీ కోపాన్ని మా జీవితంలోకి తెచ్చుకునే వారము కాక, నాయన మాలో ఉన్న అహాన్ని బట్టి మా ప్రభువా మా కుటుంబాల జీవితాలను పాడు చేసుకునే వారం కాక, నీ పాదాలు పట్టుకుని తగ్గింపు జీవితం ప్రభువా, మిమ్మల్ని మీరే తగ్గించుకున్నంతగా పరలోకమును విడిచిపెట్టి, మహిమను విడిచిపెట్టి, అధికారమును విడిచిపెట్టి పూర్తిగా తగ్గించుకొని తిడుతున్నా, కొడుతున్నా, నిందలు వేస్తున్నా, అవమానిస్తున్నా ఎంత భరించి సహించారో ఆ తగ్గింపు మాకు దయచేయడు నాయన. ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఉన్న హోదాలన్నీ విడిచిపెట్టి అన్నింటినీ వదులుకొని నాయన తగ్గింపు జీవితం దయచేయడు తండ్రి. సమయంలో ప్రార్థనలో పాల్పొంది దాసులందరినీ జ్ఞాపకం చేసుకొని సిలువలో మీరు చూపించిన నాయన తగ్గింపు, దీనత్వము, మోషే ఎలాంటి సాత్వికము, శంకరు ఎలాంటి ఒప్పుకోలు, ప్రభానాలో పాపమున్నది, రక్షకుడు నీవే అనే ఒప్పుకోలు ఈ సమయంలో ప్రార్థించి ప్రతి ఒక్కరికి దయచేయండి. మాలో ఎంత గొప్పతనం ఉన్నా గొప్పతనాన్ని మేము చూపించుకోవాల్సిన అవసరం లేదు, కానీ నాయన మాలో ఉన్న పాపమును కప్పుకొని తగ్గించుకొని మీ ఎదుట బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసుడా అని మీ చేత పిలిపించబడే గొప్ప భాగ్యాన్ని ఈ సమయంలో శిరస్సు ఉంచి ప్రార్థనలో పాలు పొందిన మీ దాసులందరికీ, సంఘమునకు, సహాసమునకు సమయంలో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి కలిగినట్లు కృప చూపి సహాయం చేసి దీవించి మీ నిత్య రాజ్యమునకు వారసులు చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.